నిర్గమకాండము 26వ అధ్యాయం 15వ వచనం నుంచి 30 వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 15 నుంచి 30 వచనాలు. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలను. ప్రతి పలకలో ఒక దానికొకటి సరైన 2 కుసులు ఉండవలను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలను. 20 పలకలు కుడివైపున అనగా ఇకున మందిర పలకలకు చేయవలను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తరపు దిక్కున ఒక్కొక్క పలక క్రింద దిమ్మలు 20 పలకలు, వాటి 40 వెండి ఉండలు ఉండవలను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలు చేయవలను. మరియు ఆ వెనుక ప్రక్కకు మందిరం యొక్క మూలకు 2 పలకలు చేయవలను. అడుగున 24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదట ఉంగరమున దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను. అట్లు ఆ రెండింటికి ఉండవలను. అవి 2 మూలలకు ఉండవలను. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు ఉండవలను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్కకు 5 అడ్డకర్రలు, పడమట వైపున యొక్క ప్రక్కలకు 5 అడ్డకర్రలు ఉండవలను. 28 ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొసకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేఖను పొదిగించి అడ్డుకర్రలు ఉండే వాటి ఉంగరములతో చేసి అడ్డుకర్రలు బంగారు రేఖ. 30 వచనం అందరం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన పోలిక చొప్పున మందిరమును పెట్టవలను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, బలపరచండి, సహాయం చేయండి, వాడుకోనండి, కృపను అనుగ్రహించండి. లోతైన సంగతులు మీరే మాకు విరిచి పంచిపెట్టమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మందిరం యొక్క ప్రాకారం విషయంలో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు మందిరపు నిర్మాణంలో మొట్టమొదటి ఆరంభ స్థాయిలోనికి ప్రభువారు కొండ మీద చూపించినటువంటి ఆ యొక్క పోలిక చొప్పున మోషేని తయారు చేయమన్నప్పుడు ఆయన ఒక మచ్చ ఇచ్చాడు. ఏమిటి అంటే, మందిరం చేసేటప్పటికి ఆయనకు 3 దిక్కులు చూపించాడు. మొదటిది దక్షిణపు దిక్కు, రెండవది ఉత్తర దిక్కు, మూడవది పడమట దిక్కు. తూర్పు దిక్కు ఏమీ చెప్పలేదు. ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఇదొక దక్షిణపు దిక్కు, ఇదొక చెప్పండి ఉత్తరపు దిక్కు, ఇది పడమట దిక్కు అనుకుందాం. బాగా గమనించండి. ఏమీ లేదు. మందిరం అంటే సేమ్ ఇట్లాగే ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇటువైపు మొత్తం వెనకతల మొత్తం ఏమన్నాడు అంటే, మందిరం అంతటినీ కూడా తుమ్మకర్రతోనే చేయమన్నాడు. తుమ్మకర్ర చేసినప్పుడు ఆయన 4 శ్రేష్టమైన మాటలు చెప్పాడు. మొదటిది పలకల గురించి చెప్పాడు. ఆ పలకలు ఎలా ఉండాలి? నిలువ పలకలు. రెండవది, ఆ పలకల క్రిందన ఒక్కొక్క పలకకి 2 కుస్సులు ఉండాలి అన్నాడు. ఒక్కొక్క పలక ఎంత? 2 కుస్సులు ఉండాలి. అలాంటి పలకలు ఎన్ని పలకలు? నిలువు పలకలు. ఒక ఉత్తరపు తట్టున ఎన్ని పలకలు? నిలువు పలకలు 20 పలకలు. తర్వాత దక్షిణం వైపున 20 పలకలు. బాగా గమనించండి. 20 నిలువు పలకలు ఉత్తర దిక్కు, 20 నిలువు పలకలు దక్షిణపు వైపు. తర్వాత పడమరన 6 నిలువు పలకలు అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కొక్కటి గమనించండి. ఒక్కొక్క వైపు ఒక్కొక్క నిలువు పలకకి 2 కుసులు చొప్పున 20 పలకలు ఉంటే మొత్తం ఎన్ని కుసులు ఉండాలి? అప్పుడు 40 కుసులు ఉండాలి. ఒక పలకి అనగా 2 కుసులు ఉంటే 20 పలకలకి 40 కుసులు ఉండాలని చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా దక్షిణపు వైపు 20 పలకలకి 40 కుసులు ఉండాలి. ఉత్తరపు వైపున 20 పలకలకి 40 కుసులు ఉండాలి. ఉత్తరపు దిక్కున ఉత్తరము, దక్షిణము, పడమర 6 నిలువు పలకలు. ఆ నిలువు పలకల కిందన కుసులు ఎన్ని ఉండాలి? అప్పుడు 12. అందుకే అన్నాడు. ఎన్నోది? 12. 25వ వచనం. దానికి ముందు 22 పడిమిట్ట తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలు. 25 వచ్చేటప్పటికి పలకలు 8 అన్నాడు. అంటే అర్థం గమనించండి. ఇప్పుడు 8 ఎలా వచ్చాయంటే, ఇక్కడ 6 ఎక్కడి వరకు? ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు. అయితే ఇక్కడ 2 ఎక్స్ట్రా ఏంటంటే, అక్కడ ఒక కాలం, ఇక్కడ ఒక కాలం. 2 కాలమ్స్ ఉంటాయి, మనం వేస్తాం.
కాబట్టి అక్కడొక పలక, మరలా ఇక్కడొక పలక, మొత్తం ఎన్ని పలకలు అయ్యేప్పుడు 8 పలకలు. ఇప్పుడు 8 పలకలు అంటే అప్పుడు ఎన్ని కుసులు ఉంటాయి? 16 కుసులు ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ గోడలు కట్టాం, అక్కడేమో నిలువు పలకలుగా చేసి పలకలు. నిలువు పలకలు అంటే చెక్కతో, ఇదొక పలక అనుకుందాం, ఇదొక పలక ఇంకో పలక అటాచ్ చేశారు, ఇంకో పలక ఇంకో పలక అలా చేసి ఒక గోడలాగా నిర్మించారు. ఇటువైపు కూడా పలక అటాచ్ చేసుకుంటూ 20 పలకలు అటు. ప్రతి పలక కిందన ఏమయ్యారంటే కుసులు. కుసులు అంటే ఏంటి పాస్టర్ గారు? కుసులు అంటే ఏంటండి? కుసులు అంటే ఇంకొక చెక్కలోనికి వెళ్ళడానికి ఏర్పాటు. అర్థమైందా? దాన్ని ఏమంటారమ్మా? జాయింట్ కలపడానికి. అదే దానిని కుసులు అంటారు. కాబట్టి 2 కుసులు కిందన పలకల కింద పెట్టాడు. ఈ 2 కుసులకి, ప్రతి కుసుకి చూడండి 40 కుసులుంటే మొత్తం దాని కిందనంట ప్రతి పలకకి 2 కుసులుంటే 2 వెండి దిమ్మలు చేసామన్నాడు. అంటే ఇప్పుడు 20 పలకలకి 40 కుసులుంటే ఇప్పుడు వెండి దిమ్మలు ఎన్ని ఉండాలా? 40 వెండి దిమ్మలు ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, 20 పలకలు, 40 కుసులు, 40 కుసులకి 40 వెండి దిమ్మలు ఒకవైపు, ఇటువైపు కూడా అదే విధానం, వెనక వైపు కూడా అదే. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఈ యొక్క పరిస్థితి అంతా చూస్తే మనకి 4 విషయాలు జ్ఞాపకం చేస్తారు. మొదటిది, నిలువు పలకలు ఎన్ని? 20. ఒకవైపు గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని కుసులు? 40 కుసులు. ఎన్ని వెండి దిమ్మలు? 40 వెండి. ఒకవైపు అయిపోయింది. రెండో వైపు 20 నిలువు పలకలు, దాని కిందన 40 కుసులు, 40 కుసులకి 40 వెండి దిమ్మలు. ఇప్పుడు పడం వైపు దగ్గర వద్దాం. 6 యాక్చువల్గా అటువైపు కాలం ఇటువైపు కాలం కూడా సెపరేట్గా ఇంకో ఎక్స్ట్రా పెట్టమన్నాడు. అంటే 8 నిలువు పలకలు అనుకుందాం. ఇప్పుడు ఎన్ని అవుతాయి? 16 కుసులు ఉంటాయి, అంతేనా? 16 కుసులు. అప్పుడు ఎన్ని వెండి దిమ్మలు? 16 వెండి దిమ్మలు. ఈరోజు సంఖ్యాశాస్త్రం గురించి చూడడం, తర్వాత రేపు చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇసలు వేటిడి దేనికి పోలిక. తర్వాత ఇప్పుడు కుసులు, తర్వాత నిలువు పలకలు, తర్వాత వెండి దిమ్మలు కూడా చూసాం. 4వ మాటలు ఏంటంటే అడ్డకర్రలు. అడ్డకర్రలు చెప్పాడా లేదా? చూడండి, దక్షిణపు దిక్కున అడ్డకర్రలు ఎన్ని? ఉత్తర దిక్కున అడ్డకర్రలు ఎన్ని? 5 అడ్డకర్రలు దక్షిణపు వైపు, తర్వాత ఉత్తరపు వైపు 5 అడ్డకర్రలు, తర్వాత పడమర వైపున 5 అడ్డకర్రలు. మొత్తం ఎన్ని? 15 అడ్డకర్రలు. అయితే అడ్డకర్రలు అంటే ఏమీ లేదమ్మా. అడ్డకర్రలు అంటే ఏంటి చెప్పండి? ఈ కుసులు ఒకదానితో ఒకటి ఫిక్స్ చేసినప్పుడు అవి ఒకదాని నుంచి మరలా విడిపోక ఉండడానికి ఒక పెద్ద 5 అడ్డకర్రలు పైన, ఆ మధ్యలో ఒకటి, క్రిందన ఒకటి, ఇంకా క్రిందన ఒకటి, మొత్తం 5 కర్రలు. అందుకే యూట్యూబ్లో మీకు స్టేటస్ పెట్టినప్పుడు కూడా మీకు ఆ కర్రల పక్కన పేర్చినట్టు చూపించాను చూడండి. అందులోని 5 కర్రలు ఉన్నాయి. ఈ 5 కర్రలు పైనుంచి మధ్యలో ఒకటి, ఆ మధ్య నుంచి పై 2, ఈ మధ్య కింద 2, మొత్తం ఎన్ని? 5 కర్రలు దానికి ఫిక్స్ చేశారు. ఎందుకంటే దాన్ని ఫిక్స్ చేసి దానికి ఉంగరాలు ఫిక్స్ చేశారు. ఎందుకు ఉంగరాలు? దానికి వాచర్లు అంటారు కదా. వాచర్ అంటే అర్థం ఏంటి? ఆ చెక్క ఈ యొక్క అడ్డుకర్ర నుంచి బయటికి రాకుండా, ఈ పలకలు ఒకదానికొకటి విడిపోకుండా దాన్ని ఫిట్ చేస్తుంది. అలా ఉంగరాలతో దాన్ని ఫిక్స్ చేసి, ఉంగరాలంటే ఒక క్లాంపింగ్ అన్నట్టు, దాన్ని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి ఇటు 5 అడ్డకర్రలు, ఇటు ఒక 5 కట్టర్రలు టైట్గా బిగిస్తారు, యువతలు కూడా 5 అడ్డకర్రలు బిగిస్తారు. అయితే ఒక అడ్డకర్ర అంటే మధ్యది మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా ఉండాలి. అంటే ఎక్కడ? మొదటి నిలువ పలక నుంచి చివరి 20వ నిలువు పలక వరకు పర్ఫెక్ట్గా ఒక నిలువు కర్ర మాత్రం ఉండాలి. ఆ పైన నువ్వు ఎలా పెట్టుకున్నా అదేమి పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు మొత్తం ఎన్ని అడ్డకర్రలు? ఉత్తరాన 5, దక్షిణాన 5, 5. ఏంటి ఈ అడ్డకర్రలు జ్ఞాపకం చేస్తాయి? ఇప్పుడు నేను ఒక్కొక్క మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఈ నిలువు పలకలు దేంతో తయారు చేశారని చెప్పాను? దేనితో తయారు చేశారు ఈ పలకల్ని? మందిరాన్ని దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్ర అనగానే చెట్టు నుంచి వస్తుంది. చెట్టు దేనికి సాదృశ్యం? మనిషి లేక మానవుడి, నరుడికి సూచన. ఈ నిలువు పలకలన్నీ కూడా చూడండి, వాటిని తయారు చేయాలంటే నిలువుగా ఉంటాయా? నిలువుగా ఉంటాయి ఏంటి? అవేమైనా ఉండవు. నిలువుగా చేయాలంటే దానిని మొత్తానికి కట్ చేయాలి, కట్ చేసి కొయ్యాలి, కోసి మొత్తం కూడా చెక్కి దానిని తీసుకొని రావాలి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటివి ఇవి పలకలుగా తయారు చేయమన్నాం. పలకలుగా తయారు చేయాలంటే దేని మీద పెట్టాలా? చెక్కిన తర్వాత ఏం చేయాలి? దాన్ని చెక్కారు బాగానే ఉన్న తర్వాత కొయ్యాలి. దేని మీద కోస్తాం? రంపముతో కోస్తావో లేకపోతే దేనితో కోస్తావో దాన్ని ఒక పలకల కింద తయారు చేసాం. అయితే ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చాయట? ఒక చెట్టు నుంచి వచ్చాయి. ఏ చెట్టు అది? తుమ్మ చెట్టు. వెరీ గుడ్. అంటే మందిరాన్ని దేవుడు దేనితో చేయాలనుకున్నాడు? తుమ్మ కర్రతోనే చేయాలనుకున్నాడు. ప్రపంచంలో దేవాది దేవుడు నాటినటువంటి అనేక చెట్లు ఉన్నాయి. అందులో ప్రప్రథమైనటువంటి ఉన్నతమైన చెట్టు లెబానోను దేవదారు వృక్షానికి మొట్టమొదటి ప్రయారిటీ వచ్చింది. తర్వాత కోవలో చూసుకున్నప్పుడు సరళపు మ్రానులు, అంతేనండి.
ఇలాంటి గొప్ప గొప్ప సరళపు రాణులతో తయారు చేసేటటువంటి ప్రఖ్యాతి ఆ చెట్లకు దేవుడు ఇచ్చాడు. అయితే ఈ మందిరానికి దేవుడు తాను కోరుకున్న మందిరాన్ని కేవలం తుమ్మకర్రతో చేయమన్నాడు. కోరుకున్న తర్వాత ఆ తుమ్మకర్రతో చేయాలనుకున్నటువంటి యాశలో దేవాదేవుడు ఉపయోగించినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులు ఏంటంటే, ఈ తుమ్మకర్ర ఖచ్చితంగా నా మందిరంలో పలక వలె నిలబడాలి, అందుకే నిలువ పలక అన్నాడు. ఇప్పుడు నిలువ పలక ఏమైంది? చెక్కబడింది. చెక్కబడుట లేకపోతే కోయబడుట, దాన్ని ఏమంటామంటే పాత నిబంధనలో మీరు హృదయమందు సున్నతి పొందుట. అందుకే సున్నతిని ఏం చేశాడంటే దేవాదేవుడు కోయడంతో, చెప్పండి, కోయడంతో పోల్చాడు. మానవుడిలో అనవసరమైన వాటిని కోయడమే, వేరుపరచడమే, దానిని మారు మనసు అంటారు కృత నిబంధన వ్యాఖ్యానం ప్రకారం. ఇప్పుడు ఈ తుమ్మకర్ర దేవుని మందిరంలో నిలువు పలకగా మార్చబడాలంటే అది కోయబడింది. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరములో పలక వలె దేవుడు, చెప్పండి, దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఈ పలక ఎవరికి సాదృశ్యం? పలక దేనికి సాదృశ్యం? తుమ్మకర్ర ప్రపంచ మానవులందరికీ సూచన. మరి పలక దేనికి సూచన? ఆ తుమ్మకర్ర నుంచి మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి సూచన. అది దాని అర్థం. ఇప్పుడు ఈ నిలువు పలకలు బాగా గమనించండి. ఇప్పుడు ఈ నిలువు పలక, పలకగా ఉన్న పలక ఏమవ్వాలి? నిలబడాలి. అవునా కదా? పలకలు నిలబడతాయా? పలకలు నిలబడితే నిలబడతాయి. అవునా? అంటే అర్థం ఏంటి? పలక నిలబడాలంటే దానికి ఏదో ఒకటి దన్ను, లేకపోతే సపోర్ట్, లేక ఇంకా ఆధారం ఉండాలి. అది మన బైబిల్ పరిభాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఆధారానికి ఏంటి కావాలి? ఇప్పుడు ఈ నిలువు పలక, ఈ పలక నిలబడాలంటే దేవుడు ఒక 2 అద్భుతమైనవి ఇచ్చాడు. అవి ఏంటంటే 2 కుసులు ఇచ్చాడు. అర్థమైందా? పలక నిలబడడానికి ఏంటండి? 2 కుసులు ఇచ్చాడు. ఈ కుసులుకి నిలబడడానికి కింద ఇంకేటి ఇచ్చాడు? 2 వెండి దిమ్మలు ఇచ్చాడు. వెండి దిమ్మలు, 2 కుసులు, అప్పుడు ఈ పలక నిలబడుతుంది. అందుకే దాని నిలువు పలక అన్నాడు. బాగా గమనించండి. పలక విశ్వాసి అయితే, విశ్వాసి నిలవబడాలంటే ఆ 2 కుసుల్లో ఈ 2 వెండి దిమ్మలు ఎలా నిలబడతాయో చూస్తాం. అర్థమైందని చెప్పిన మాట. ఇప్పుడు ఈ 2 కుసులు ఈ విశ్వాసి నిలబడాలంటే, ఒక విశ్వాసి నిలబడాలంటే ఆ 2 కుసులు దేనికి సాదృశ్యం? మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి ఆ కుసులులో వెండి దిమ్మల ద్వారా నిలబడాలంటే ఆ 2 ఆధారం ఏమిటి? సాధారణంగా విశ్వాసులు నిలబడాలంటే దేవాది దేవుడు మారు మనసు పొందిన వెంటనే దేవుడు శ్రేష్టమైనటువంటి 2 ఇచ్చాడు. ఏమిటి? నిలబడాలంటే 2 ఇచ్చాడు. ఏంటి చెప్పండి? నిలబడాలి అని చెప్పాను. నిలబడాలి అంటే ఏంటో చెప్పాను. రండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక చూస్తాం. 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనము. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. బాగా గమనించండి. ఒక విశ్వాసి నిలబడాలంటే నిలబెట్టేవి 3. మొదటిది విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. అట్లా ఉంచుదాం. దీనికి సరైనటువంటి క్రాస్ రిఫరెన్స్, దానికి తగ్గట్టుగా ధీటుగా నిలబడేటువంటి మరొక వచనం కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడలా ఇది మీకు కలుగును. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పలక నిలబడాలి, ఆ విశ్వాసి నిలబడాలి అంటే ఆ విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి 2 కుసులు. మొదటిది విశ్వాసం, రెండోది నిరీక్షణ. ఈ విశ్వాసము నిరీక్షణ దేని ద్వారా విశ్వాసి కలిగింది అంటే సువార్త ద్వారా. ఇప్పుడు అంశం ఏంటంటే, పలక విశ్వాసికి సూచన. ఆ పలక నిలబడాలి అంటే ఆ పలకకున్న 2 కుసులు, ఒకటి విశ్వాసం అయితే రెండోది నిరీక్షణ. ఇప్పుడు ఈ విశ్వాసికి విశ్వాసము, నిరీక్షణ 2 కుసులు అయితే, మరి ఆ 2 కుసుల క్రింద ఉన్నటువంటి 2 వెండి దిమ్మలు దేనికి సూచన? వెండి అని అనటంతోనే మనము జ్ఞాపకం వచ్చేది ఏంటంటే విమోచనకి సూచన. సాధారణంగా 3 రకాలైన విమోచనలు ఉన్నాయి. 3 రకాలైన విమోచనలు ఉన్నాయి. నేను గతసారి ఇప్పుడు చెప్తూ వచ్చాను. మొదటి విమోచన భూతకాల విమోచన, రెండోది ప్రస్తుత కాల విమోచన, 3 భవిష్యత్తు కాల విమోచన. సాధారణంగా ఈ 3 విమోచనలో మనం అంటాం ఎప్పుడు కూడా విమోచింపబడ్డాం కరెక్టే. కానీ మన విమోచింపబడిన విమోచన అది ఏ స్థాయి? మొదటి స్థాయి.
రెండో విమోచన, మూడో విమోచన స్థాయిలు మనం చూస్తే తప్ప ఈ రెండు వెండి దిమ్మలు మనకు అర్థం కావు. మొదటి విమోచన ఏంటి? దేవుడు మనకు చక్కగా విమోచించినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దేవుడు మనల్ని ఎట్లా విమోచించినాడో. మొదటి లేక తీతుకు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రికలో మనకి ఆ చక్కటి మాట కనబడుతుంది. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. 2వ అధ్యాయం 14 వచనం చదువున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు అర్పించుకొనెను. చూడండి, తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనేది ఏంటంటే భూతకాల విమోచన. అర్థమైందా మీకు చెప్పిన మాట? కాబట్టి అది భూతకాల విమోచనలో మొదటి వెండి దిమ్మ దేనికి సాదృశ్యం అంటే చెప్పండి, తన్ను తానే చెప్పండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఎలా విమోచించాడు చెప్పండి. ఇప్పుడు మరి తన్ను తాను ఎలా అప్పగించుకోవడం అంటే ఎలాగ అప్పగించుకున్నాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చాలు. ఇక్కడ మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే భూతకాల విమోచనలో మనల్ని సమస్త దుర్నీతి నుండి విమోచించుట కొరకే తను తాను అప్పగించుకున్నాడు. అయ్యా ఎలాగ అప్పగించుకున్నావు అని అంటే ఆయన అంటాడు అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇక్కడ బలి అని అనటంతోనే చెప్పండి, ఏదైనా ఒక వ్యక్తి లేక మేక, గొర్రె, ఎడ్లు ఏది అర్పించబడినప్పటికీ బలి అవ్వగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి? రక్తం. అదవుతుంది చెప్పిన మాట. కాబట్టి భూతకాల విమోచన యేసుక్రీస్తు వారు ఈ కల్వరి శిలువలో బలి అయిపుట ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. కాబట్టి మొదటి వెండి దిమ్మ మనకు జ్ఞాపకం చేసేటువంటి భూతకాల విమోచన మొట్టమొదటి వెండి దిమ్మ యేసు ప్రభువు వారి యొక్క రక్తం ఈ సూచన. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆయన రక్తము ద్వారా మొట్టమొదటి విమోచన మనకు వచ్చింది. ఇప్పుడు రెండో వెండి దిమ్మకు వద్దాం. మరి రెండో వెండి దిమ్మ ఏంటి? దానికి దీనికి మధ్యన చూడండి, ఇందాకలా మూడు చెప్పాను. అందులో విశ్వాసము, రెండోది నిరీక్షణ, మూడోది ప్రేమ. అక్కడ ప్రేమను అక్కడ వదిలాం. ఇక్కడ 3 విమోచనలో 3 ఉన్నాయి, అందులో 2 మూడో దానిలో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. బాగా గమనించండి, విశ్వాసముకి సంబంధించిన మొట్టమొదటి వెండి దిమ్మ రక్తం, సమస్త దుర్నీతి నుండి విమోచన, అది భూతకాలం. రెండవ కుసులో ఉన్నటువంటి నిరీక్షణకి ఏంటి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన. మొదటి విమోచన ఏంటి? మొట్టమొదటి విమోచన రక్తము ద్వారా మనకు వచ్చిన విమోచన ఏంటి? ఆత్మ విమోచన. యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మని చెప్పండి నరకములో నుంచి జీవములోనికి తీసుకుని వచ్చాడు. ఇది భూతకాల విమోచన, ఆయన రక్తము ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు రెండో వెండి దిమ్మ దేనికి సాదృశ్యం? దేహ విమోచన. ఈ దేహము చూడండి, యేసు ప్రభు మన ఆత్మను విమోచించాడు, కానీ ఇంకా దేహములోని ఆత్మ ఉంది. ఈ దేహం ఎప్పుడు విమోచించబడుతుంది? 2 రకాలు. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాడు, దానిని నిరీక్షణ అంటాం. అందుకే మొదటి కుశ విశ్వాసము, రెండవ కుశ నిరీక్షణ. మొదటి కుశ ఎందుకు విశ్వాసంతో పోల్చాను అనంటే చూడండి, ఈ రక్తమునే ద్వారా మనం విశ్వసించాం. యేసయ్యా నీ రక్తము ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, సమస్త దుర్నీతి నుండి విమోచింపబడ్డాయి అనే విశ్వాసం మొదటి కుశ సంబంధించింది. అది మొదటి వెండి దిమ్మ. అర్థమైందా? రెండో వెండి దిమ్మ దేనికి సంబంధించింది? నిరీక్షణ. ప్రభువా ఈరోజు నేను చనిపోతున్నాను ఎందు విశ్వాసం ఉంచి, రేపు నా ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు, సంగమును తను తీసుకుపోతాడు, నా శరీరాన్ని విమోచిస్తాడు. 2 రకాలుగా విమోచన జరుగుతుంది. మొదటి విమోచన ఎలా జరుగుతుంది? క్రీస్తునందు మృతులైన వారు ఎలాగుంటారు? సమాధిలో పెట్టబడ్డారు, యేసు ప్రభు వస్తారు, రేపొద్దున ఆయన పాటు మన దేహములో. ఏ దేహములు ఎలా మారుతాయి? ఇది చెప్పండి, ఈ శరీరమును దేన శరీరం మహిమ శరీరాలుగా మార్చుకోవడం. అప్పుడు మనకి దేహ విమోచన జరుగుతుంది. ఇక్కడ మీకు పోలికలు సరిపోయాయా లేదా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇది భూతకాల విమోచన మొదటిది. రెండో వెండి దిమ్మలో రెండో విమోచన ఏంటంటే అది భవిష్యత్తు కాల విమోచన. మరి మధ్య విమోచన ఏంటి? ప్రస్తుత కాలం విమోచించబడాలి ప్రతిరోజు. అది ఏ విమోచన చెప్తారా మీరేమైనా? దేహ విమోచన అది, ఇదేమో ఆత్మ విమోచన. చెప్పండి. ఇంకా మిగిలిపోయింది ఒకటే శరీరంలో. ఏంటది? ఆత్మ రక్తము ద్వారా
దేహము రేపు యేసుప్రభు రాకడ ద్వారా నిరీక్షణలో ఎత్తబడతాం. ఇంకా మిగిలిపోయింది ప్రాణ, ఆత్మ, దేహం. ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మ విమోచించబడింది, దేహం రేపు రాబోతున్నప్పుడు విమోచించబడుతుంది. ఇక నుంచి మన ప్రాణ విమోచింపబడుతూనే ఉండాలి. ఏమిటి ప్రాణ విమోచింపబడ్డం అంటే? ప్రతి ఆదివారం మనం ప్రభు బలలో పాల్గొనట. అది ప్రస్తుత కాల విమోచన. ఎప్పుడు? అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అది? కాబట్టి ప్రియమైన వారలారా, ఇది యాక్చువల్గా నిలువ పలక దేవుని యొక్క మారు మనసు పొందిన విశ్వాసికి సూచన అయితే, ఆ విశ్వాసికి ఉన్న 2 కుసులు, మొదటిది విశ్వాసము ద్వారా నిలబెడతాడు, రెండోది నిరీక్షణ ద్వారా నిలబెడతాడు. ఆ మొదటి కుసుకి, విశ్వాసానికి వెండిదిమ్మ, మొదటి వెండిదిమ్మ ఆత్మ విమోచన, రెండో వెండిదిమ్మ దేహ విమోచన. ఎందుకంటే వెండి విమోచనకి సూచన కాబట్టి. ఇప్పుడు అడ్డుకర్రలు ఎన్ని కర్రలు? మొత్తం 15 కర్రలు ఉన్నాయి. ఒకవైపు ఎన్ని కర్రలు? 5. ఇటువైపు ఎన్ని కర్రలు? ఇటువైపు 5. ఏం సూచిస్తాయి? 5. వెరీ గుడ్. ఈ పలకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కుసులుగా 20 పలకలు ఒకదానితో ఉండాలంటే కృప బట్టి తప్ప ఇంకా దేని బట్టి ఒకరు ఉండరు. అందుకే సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఒకటి. బాగా గమనించాలి. మొదటిది కృప అందరినీ ఐక్యపరిస్తే, చెప్పండి 5 దేనికి సూచన? ఈ కుసులన్నీ కర్రలు ఎందుకు పెట్టారు? అడ్డు కర్రలు 5 అని అంటే, ఈ 5 కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపకు సూచన. ఇంకో 5 ఐక్యత, ఇంకో ఎవరు దాన్ని ఏమంటారు? కలుపుతారు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు చాలు. ఐక్యత ఎవరు అవ్వాలి? మొదటిది కృప అయితే, రెండోది చెప్పాలి వాక్యం. అది ఏ బంధం? ఆత్మ కలిగించు సమాధానమైన బంధము చేత. ఇప్పుడు చెప్పండి, రెండోది ఎవరికి సూచన? పరిశుద్ధాత్మ దేవుడే ఐక్యపరచగలడు, ఇంకొకరు ఎవరు ఐక్యపరచలేరు. మొదటిది దేవుని కృప, రెండోది దేవుని ఆత్మ. మూడోది ఏంటి? యువతల పక్క ఏంటి? అవి 5 కూడా దేన్ని ఐక్యపరచగలదు? ఈ 8 మళ్ళీ ఇటేమో 20, ఇటేమో 20, ఇవి 5, ఇటు 5, మరి వెనకతలు కూడా 8 వాటిని కన్నా. ఒకటి కృప, రెండోది చెప్పండి దేవుని ఆత్మ, మూడోది ఏంటి? ఎవరో? 5 దేన్ని సూచిస్తుంది? చెప్పాలి త్వరగా. మొదటిది కృప 5, రెండోది ఆత్మ కలిగించు ఐక్యత 2, మూడోది చండి 133వ కీర్తన, కీర్తన గ్రంథం 133. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. కీర్తన గ్రంథం 1వ వచనం. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమును నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉండవలనని. ఇక్కడ గమనించండి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది చూడండి, 5 విషయాలు దేవాది దేవుడు చాలా చక్కగా చెప్తా వచ్చాడు. సరే, ఇవన్నిటి చూడడానికి సమయం లేదు కాబట్టి నేను మాట ఏం జ్ఞాపకం చేస్తానంటే, సహోదరుల యొక్క ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరం అనే దాన్ని దేంతో పోల్చాడు? అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. పరిమళ తైలం దేనికి సూచన? తైలము. ఒక తైలములో పరిమళం రావాలంటే ఏం చేయాలి? తైలము. చూడండి, కొన్ని తైలాలు మనం పీల్చినప్పుడు చాలా బ్యూటిఫుల్ వాసన వస్తుంది. ఏంటి దాన్ని ఏమంటారు? పరిమళ సువాసన వేరు. పరిమళ తైలం అంటే కొన్ని నూనెలు మనం వాసన చూసినప్పుడు చెప్పండి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ తైలాన్ని దేనికి జ్ఞాపకం చేస్తుంది? ఐక్యతని, ఆ కుసులు లేక ఆ నిలువు పలకలు కలిసి ఉండాలంటే మొదటిది దేవుని కృప ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. మూడోది పరిమళ తైలము దేని జ్ఞాపకం చేస్తుందంటే కేవలము ప్రార్థనకి సూచన. తైలము దేనితో సూచిస్తారండి? అయ్యా, ఈ నిలువు పలకలు కలిసి ఉండాలి, ఈ కుసులులో ఉండాలి, ఈ వెండి దిమ్మలలో ఉండాలి అని కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఐక్యతకి సాధ్యమవుతుంది. కాబట్టి సంఘములలో ఉత్తర, దక్షిణ, పడమర ఈ 3 కూడా 3 రకాలైన, మొదటిది కృప, రెండవది ఆత్మ, మూడోది ప్రార్థన. ఈ 3 ద్వారానే ఏ సంఘమైనా, ఏ నిలువు పలకలు అంటే విశ్వాసులు అందరూ కలిసి ఉండాలన్నా, కుసులులో ఉండాలన్నా, వెండి దిమ్మలలో ఉండాలన్నా కేవలం ఈ 3 ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 20 పలకలు అన్నాడు. ఎందుకు 20 పలకలే చెప్పాడు దేవుడు? ఎందుకు 40? ఎందుకు 40 వెండి దిమ్మలు? 20 దేనికి సూచిస్తుంది? ఇవన్నీ చూడటానికి నేను సమయం అద్దుబాటును బట్టి నేను చెప్పడం ప్రయత్నం చేస్తాను. 20 దేన్ని సూచిస్తుంది? 40 దేన్ని సూచిస్తుంది? చూడండి, 20 పలకలు, 40
కుసులు 40 కుసులు ఎన్ని ఉన్నాయో 40 వెండి దిమ్మలు. ఏంటి 20 ఈ 40 చూడడానికి ప్రయత్నించదు. ఒకే వచనంలో మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 8వ అధ్యాయం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 24 వచనం చదివి పెట్టండి. 24, 25. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకుండవలెను. వారిని కాపాడవలసిన వాటిని కాపాడుటకు చాలు. చూడండి, మొట్టమొదటిది 20, 40 ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ మాటలు మనకి ఒకసారి ఇంకొక సంఖ్యాకాండం 1వ అధ్యాయంకి వద్దాం. మీకు తెలిసిన భాగమే, ఒకసారి మీకు జ్ఞాపకం చేసినట్టు కూడా గుర్తు నాకు. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. మొదలుకొని చాలు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, సైన్యముగా వెళ్ళే వారిని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ తమ సేనల బట్టి చేయాలి. తర్వాత సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. కలిగి చాలు. ఇప్పుడు చెప్పండి, ఇటు సేనగా ఎన్ని సంవత్సరాలు, దేవుని పరిచర్యలోకి ఎన్ని సంవత్సరాలు? పరిచర్యకి 30 సంవత్సరాలు ఉండాలి, సైన్యంలో వెళ్ళడానికి 20. ఇప్పుడు గమనించండి, 20 కుసులు ఏం జ్ఞాపకం చేస్తాయి అని అంటే వార్. ఒక విశ్వాసికి ప్రత్యక్ష గుడారములో నిలువ పలక నిలబడము అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే తన ఆత్మీయ జీవితంలో పోరాటాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీకు అర్థమవుతుంది చెప్పిన మాట? 20 కుసులు మాత్రమే ఉండడంలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆ 20 పలకలు, నిలువు పలక నిలబడడం, విశ్వాసంలో నిలబడడం అనేది 20 అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే అది పోరాటం. నువ్వు నిలబడగలవా అనేది దేవుడు విశ్వాసికి విసురుతున్న సవాల్. కాబట్టి ఇక్కడ అందుకే అన్నాడు, ఇశ్రాయేలు సైన్యముగా వెళ్ళువారిని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారు. 20 అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క విశ్వాసి ఈ విశ్వాసంలో ఎలా నిలబడగలడు. నేను 40 నేను తర్వాత చెప్తాను, ముందు 20 దాని గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, సైన్యము అనగానే వార్ అంటే యుద్ధం. ఇప్పుడు నిలువు పలకలు యుద్ధంలో ఉన్నట్టు, అనగా పోరాటం ఉన్నట్టు. ఇప్పుడు పోరాటం చేసేటువంటి వారికి దేని పోరాటం అనంటే ఈ విశ్వాసికి కొన్ని పోరాటాలు ఉన్నాయి. ఏ పోరాటాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా విశ్వాసము లేదా విశ్వాసులు అని అనటంతోనే మనకు 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం రావాలి. యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు తన వెంబడిస్తున్న వారిని ఎప్పుడు కూడా 2 కోరారు. శిష్యులు ఏం చెప్తారా? బైబిల్ మొత్తంలో యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు 2 కోరారు. చెప్తారా ఏమైనా? యేసు ప్రభు వారిని 2 కోరారు. ఏంటి చెప్పండి? 2 ఆశలు కలిగిన శిష్యులు. ఇంకేది అడగలేదు బైబిల్. మీరు అంత చూడండి, చదివి చూడండి. కానీ దేర్ ఇస్ ఓన్లీ 2 ఇంపార్టెంట్ డిజైర్స్ దట్ ఎవ్రీ డిసైపుల్ హ్యాడ్, దోస్ హూ ఆర్ ఫాలో జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా యేసు ప్రభుని 2 కోరారు. మొదటిది చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ 2 కూడా మీకు జ్ఞాపకం చేసి మన వర్తమానంలోకి వెళ్తాం. చూడండి ఆ చక్కటి మాట, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా చాలు. ఏమడిగారు? ఎంత దారుణమైన మాట! ఈ మాట ఎప్పుడు అడిగారు? యేసు ప్రభు అపోస్తులుగా మారిన తర్వాత ఈ నిలువు పలక లేకపోతే ఈ విశ్వాసి అనేటువంటి ఈ పలక నిలవబడాలి అంటే దేవాది దేవుడి దగ్గరికి వచ్చి ఏమడగల? ఎందుకు విశ్వాసం వృద్ధిపరచమని అడిగారు అనంటే ఈ పలక ఎక్కడుంది? అరణ్యంలో ఉంది, ప్రత్యక్ష గుడారం. ఇది నిలబడినప్పుడు దాని మీద ఎన్ని వస్తాయి? ఆటుపోట్లు వస్తాయి. వర్షం పడుతుంది, వరదలు వస్తాయి, గాలి వేస్తుంది. ఆటుపోట్లు చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ విశ్వాసి నిలబడాలి అంటే ఖచ్చితంగా దేవాదేవుడికి ఇప్పుడు కావాలి. విశ్వాసికి ఈ కుసులలో నిలబడాలి, వెండి దిమ్మల నిలబడాలంటే ఖచ్చితంగా చెప్పండి ఏం కావాలి? విశ్వాసము. ఎందుకు వృద్ధి పొందించమంటే ఆటుపోట్లు తగిలినప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది? రాను అక్కడున్న విశ్వాసం నెమ్మదిగా తగ్గి లాస్ట్కి ఏమైపోతుంది? అవిశ్వాసిగా పోతుంది. అందుకే ఆ మాట చాలా చక్కగా యేసు ప్రభు వారి నోటి నుంచి వస్తుంది. ఎవరికి వస్తుంది? దేవాదేవుడు ఫస్ట్ శిష్యులను ఏమన్నాడు? మీరు బాగా గమనించండి, యేసు ప్రభు ఎప్పుడు కూడా శిష్యులను మెచ్చుకోలే. అపోస్తులు అనేటువంటి నోటుతో ఎవరినైతే పిలిచాడో, ఏర్పరచుకున్నాడో ఆమె అవిశ్వాసులారా అన్నాడు. అవునా?
అల్ప విశ్వాసులారా అన్నారు, అవునా కదా? మందమతులారా అన్నాడు, అవునా కదా? అవివేకులారా అన్నాడా లేదా? ఎలాంటి పదాలు ఉపయోగించాడు యేసుప్రభు? ఎవరికి? విశ్వాసులకి, అనగా అపోస్తులకి. ఇప్పుడు ఆయనకే అంత అనుగిస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవాదేవుడు ఈ నిలువు పలకలు నిలబడాలి అంటే ఈ 2 కుసులలో, ఈ వెండి దిమ్మలలో కావాల్సింది మొట్టమొదటిది ఏంటట? విశ్వాసముల వృద్ధి, అనగా దీనినే అభివృద్ధి అంటారు. మొదటిది, ఓకేనా? యేసుప్రభుని అడిగింది. రెండో ప్రశ్న ఏమడిగి ఉంటారు? రెండో డిజైర్ యేసుప్రభుని ఏమడిగారు? విశ్వాసులు అపోస్తులు ఏమడిగారు? అద్భుతములు చేయమని అడగలేదు దేవుడు. రండి ఓ మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఈ 2 మనం ఎప్పుడు ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ఏటి నేర్పినట్టుగా? ప్రార్థన నేర్పినట్టుగా. ఏమని అడిగారు ఇప్పుడు అపోస్తులు యేసుప్రభు వారిని? కాబట్టి ఒక విశ్వాసి, గుర్తుంచుకోనండి, విశ్వాసములో నిలబడాలి, పోరాటంలో నిలబడాలి. విశ్వాసములు నిలదొక్కాలి అంటే ఎప్పటి వరకు? దేహ విమోచన పొందిన వరకు ఎప్పుడు పోరాటమే. తను చేయాల్సింది 3 చెప్తుంటాను కదా ఎప్పుడు మీకు. మొదటిది ప్రయత్నము, రెండోది ప్రయాస, 3 పోరాటం. ఎదరది మొదటిది ఏంటి? ప్రయత్నం, ప్రయాస, పోరాటం. అందుకే ఎప్పుడు అంటాడు కదా, మీరు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ప్రయాసపడుడి, ఇక్కడ పోరాడుడి. విశ్వాసం అంత ఈజీగా యుద్ధ భూమిలో నిలబడడం అంత ఈజీ ఏం కాదు. అందుకే నిలువు పలకలు ఏం జ్ఞాపకం చేస్తుంటే విశ్వాసము ద్వారా నిలబడ్డాం. విశ్వాసం ద్వారా నిలబడాలంటే మొట్టమొదటిగా మన విశ్వాసంలో అభివృద్ధి కనబడాలి. రెండోది చెప్పాలి ఇక్కడ ఏమని. కాబట్టి ప్రభువా, రెండు విషయాలు కనబడాలి. విశ్వాసముల అభివృద్ధి రావాలంటే ప్రభువుని అడగాలి. ప్రభు, నా మట్టుకు నేను నిలబడలేను, నువ్వే నన్ను నిలబెట్టు అని ప్రార్థన. కాబట్టి అపోస్తులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఏది నాకు మంచి వాక్యం చెప్పాలి ఈరోజు సీయోను ప్రార్థన మంది నిలబడి. ఇక్కడికి వెళ్ళినప్పుడు డిసైపుల్స్ డిడ్ నాట్ ఆస్క్ టు జీసస్ టు ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ ఎఫెక్టివ్లీ. ప్రభావం కలిగినట్టు నేను వాక్యపరిచయం చేయాలని శిష్యులు యేసుప్రభుని ఎప్పుడు అడగలేదు. కానీ అడిగింది ఒకటే, ఏంటట? ప్రభా, నీ వలే నేను ప్రార్థన చేయాలి. ఎందుకు అడిగి ఉంటారు యేసుప్రభుని? చెప్పండి ఎందుకు? అందరూ అలాగే అనుకుంటారు. చూసారా, మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు అలాగే ఆలోచన, ప్రార్థనలు అన్నీ సాధ్యమవుతాయి. మరి అంత ప్రార్థన పరులు ఎందుకు చాలా స్వస్థతలు చేయలేపారు? మేము దెయ్యాలు ఎలగొట్టలేని ప్రభా, నువ్వు ఏం చేయలేదు, ఎందుకు చేయలేపారు? అసలు ప్రాముఖ్యమైన ప్రామాణికం అది కాదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు వీళ్ళు చేయలేకపోయారు. ఎందుకు ప్రార్థన నేర్పించమంటారు? సాధారణంగా అసలు నువ్వు ఇంత ఆత్మీయంగా ఎలాగ ఎదుగుతున్నావు, నాకు అట్టుకుని టిప్స్ చెప్పవా అంటే అర్థం ఏంటి? మనకు అవి తెలియదు అన్నమాట. అబ్బా, ప్రార్థన వల్ల నువ్వు అంత స్వస్థతలు, ప్రార్థన వల్ల అంత బాగా వాక్యం, అది కాదు. అసలు నువ్వు ఎలాగ ప్రార్థన చేయడమో అది నాకు తెలిస్తే నేను ఆటోమేటిక్గా మిగతావన్నీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫాలోస్, ప్రతి ఒక్కటి మనం ఫాలో అవుతాయి. కాబట్టి యేసు ప్రభు చేసేటువంటి ప్రార్థన అంతా వినూత్నంగా ఉండేది. అందుకే ప్రార్థన మనం చేయడం బాగా నేర్చుకోవాలి. ఎప్పుడు పాడిందే పాడరా అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు మన ప్రార్థనలో విభిన్నత కనపరచాలి. 40 దినాలు మనం ప్రార్థన చేసాం. ఎందుకు విభిన్నమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందో చెప్తారా మీరు ఎప్పుడైనా? వాక్యం ఉంటే వస్తుంది. మీరు చూడండి, రోజుకి ఒక వర్తమానం ఉంటే ఒక్కొక్క వర్తమానం ద్వారా ఒక్కొక్క విధముగా, అంతేగాని లేకపోతే మీరు ట్రై చేయండి చూద్దాం. ఎప్పుడు పాడిందే డప్పే డప్పు అదే వేస్తాం, ఇంకెప్పుడు మార్పు అనేదే ఉండదు. కాబట్టి వాక్యం మనకి ఎంతైతే ఎక్కువగా ఉంటుందో అంత విభిన్నంగా దేవుని ప్రార్థన చేయడం అవుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన, మనం విశ్వాసములో నిలువు పలకగా నిలబడాలి అంటే శిష్యులు అడిగినటువంటి మొట్టమొదటి, ప్రభువా, మా విశ్వాసమును అభివృద్ధి. ఇందుకే ఏ విశ్వాసమును అభివృద్ధి పరచాలి? మనము విశ్వాసమును అభివృద్ధి పొందాలంటే 2 అక్షరాలతో ఉన్నటువంటి 3 విషయాలు నేను చెప్తాను. చెప్పండి, ఏ విశ్వాసం ఉందో బైబిల్లో 2 అక్షరాలతో ఉన్నవి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యం. అపోస్తలుల్లో వాళ్ళ పత్రికల్లో శ్రేష్టముగా రాసిన మాటలు. మొదటి విశ్వాసం 2 అక్షరాలు మాత్రం ఉండాలి, స్థిర విశ్వాసం. అబ్బా, ఎక్సలెంట్గా చెప్పారు. రెండవది ఎవరు చెప్పారా మాట? దృఢ విశ్వాసం. వెరీ గుడ్. మూడవది మళ్ళీ నేను అందుకే మీకు క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడంలా. దృఢ విశ్వాసము, స్థిర విశ్వాసము. కొన్ని ఒక మాట చెప్తాను, క్లూ ఇస్తాను, కనీసం చెప్పండి. ఇజ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు.
ఈ మూడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాయి. ఈ మూడు విశ్వాసం మీరు చూడండి, నేను గతసారి మీకు చెప్తూ వచ్చాను, 3 విశ్వాసాలు ఉన్నాయి. అది అమూల్యమైన విశ్వాసం అని, రెండోది అభివృద్ధి చెందే విశ్వాసం అని, మూడోది సంపూర్ణమైన విశ్వాసం. ఈ మూడు ఉన్నాయి బైబిల్లో. అమూల్యమైన విశ్వాసం ఫస్ట్ పేతురు పత్రికలో నశించిపో సువర్ణము దాని విషయంలో మాట్లాడతాడు. అభివృద్ధి చెందే విశ్వాసం ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం మా విశ్వాసం అభివృద్ధి పొంది, ఇది అభివృద్ధి చెందే విశ్వాసం. సంపూర్ణ విశ్వాసం హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. అయితే ఈ మూడిట్లో నేను ఈరోజు ఈ నిలువు పలక అంటే అభివృద్ధి అనేది నిలబడ్డాం, అంతేనా? అరే వాడు నిలబడ్డాడు రా, వాడు ఎదిగాడు రా, వాడు స్థిరంగా ఉన్నాడు రా, దేని జ్ఞాపకం చేస్తుంది? అభివృద్ధిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ 3 విశ్వాసంలో నేను మధ్యలోనిది ఏదది? అభివృద్ధి చెందే విశ్వాసం. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుతుందంటే ఆ విశ్వాసం స్థిరముగా ఉన్నప్పుడు, 2 దృఢముగా ఉన్నప్పుడు, 3 గొప్పగా ఉన్నప్పుడు. ఎందుకు స్థిర దృఢ గొప్ప అని మాత్రం చెప్పారని మీరు అనుకోవచ్చు. ఈ కుసులు ఈ నిలువు పలక నిలబడాలి కదా, స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎప్పుడు గొప్పగా అవుతుంది? తట్టుకున్నాడు రా వాడు గ్రేట్ అనేటట్టుగా దేవుని చేత మెప్పు. అందుకే నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ విశ్వాసం అమూల్యమైనది, అనేకమైన శ్రమల ద్వారా పరీక్షింపబడుతున్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందుటకు మీకు మీ వాక్యం కూడా కంటత బెటర్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని మీరు తీసుకొని చదవండి, కంటత పెట్టండి. కంఠస్థ పెడితే 365 రోజుల్లో ఎన్ని వాక్యాలు వచ్చు మీరు ఖచ్చితంగా చేయగలరు. కానీ విచిత్రం పెట్టడం మనం చెయ్యం, అంతే. మీరు చేసి చూడండి, చేస్తారు అలాగా. ఉదాహరణకి ఇలా చేయండి, మన క్యాలెండర్ ఉందా, కనీసం రోజుకి ఒక చదవండి. చదివిన తర్వాత ఆ వచనం మొత్తం అంతా చదవండి, చిన్న మొక్క ఇస్తారు అక్కడ, ఆ వచనం అంతా కంఠస్థ పెట్టి నిలబడినా పండుకున్నంత వరకు దాన్ని అలా మెడిటేట్ చేయండి. ఇప్పుడు ఈ చెల్లి ఆ చెల్లికి ఒప్పు చెప్పాలి, ఆ చెల్లి ఈ అక్కకు ఒప్పు చెప్పాలి, ఈ అక్క ఆ చెల్లి, అలాగా మ్యూచువల్ ట్రాన్స్మిషన్ జరిగితే దేవుని వాక్యం మన నోట. అందుకే వాక్యం ఎన్ని ఉండాలి? మన యొద్ద, మన నోట. అది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మన యొద్ద ఉందా లేదా? ఉంది. మన నోట అబ్బే అది లేకపోతే ఇక్కడ పోయింది, 2 పోయింది, ఇది మాత్రం ఉంది ఇక్కడ. అదే విచిత్రం అంతనా. దేవాదేవుడు ఎంత గొప్ప చెప్తాడంటే ప్రతి మాట. కాబట్టి ప్రియమైన వర్లరా, 3 విషయాలు మనకున్న సమయం హద్దుబాటును బట్టి ఈ 3టిని మనం చూసి మనం ముగిస్తాం. మొట్టమొదటికి ఏం వెళ్దాం? స్థిర, దృఢ, గొప్ప. చూడండి స్థిర విశ్వాసంలోని, ఎందుకంటే అదే చూస్తాం కాబట్టి. 2వ అధ్యాయం ఎఫెసు 2వ అధ్యాయం 5వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. బాగా గమనించండి, ఈ మొట్టమొదటి నిలువు పలక, ఈ మొట్టమొదటి కుసులో అభివృద్ధి చెందే విశ్వాసంలో మొదటి పాత్ర దేనికంటే స్థిరమైన విశ్వాసము. ఒక వ్యక్తి స్థిరమైనగా ఉండాలంటే ఎలా ఉండగలడు? దేవాది దేవుడు ఒక విశ్వాసి స్థిరంగా ఉండాలంటే తను ఏం చేయాలి? స్థిరము అంటే స్థిరమైన విశ్వాసం అనే మాట అంటూనే వాడు అస్థిరుడుగా ఉంటాడని అర్థం. కాబట్టి స్థిరపరిచేది ఏది? విశ్వాసాన్ని. వాక్యమేలండి. కానీ ఏది స్థిరపరుస్తుంది? ఒక వ్యక్తిని స్థిరపరచడానికి లేక విశ్వాసం స్థిరత్వం కలిగి ఉండడానికి బైబిల్లో దేవుడు 7టికి చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు. చాలా 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 అద్భుతం. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి నేను ఒక 3 చెప్తాను. మొట్టమొదటి, ఒక వ్యక్తి స్థిరముగా విశ్వాసం ఉండాలంటే, అస్థిరుడు కాకుండా ఉండాలంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక, తర్వాత దృఢలోకి వెళ్తాం, తర్వాత గొప్పదానిలోకి వెళ్తాం. ఏం జ్ఞాపకం చేస్తుంది? స్థిర విశ్వాసం అంటే ఆనందము లేక సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవునికి. చూడండి, మనకి ఎప్పుడు తెలిసినటువంటి భాగమే, కాబట్టి మనకి రోమిలకు రాసిన పత్రిక 17, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, 17వ వచనం, క్షమించండి. కాగా వినుట వలన విశ్వాసము కలును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. అంటే వినుట క్రీస్తును వినుట, దేని వినుట? క్రీస్తును గురించిన మాట, అంటే దేవుని వాక్యము వినుట. అంటే ఒక వ్యక్తి స్థిరపరచబడాలి అంటే తప్పండి, దేవుని వాక్యం ద్వారానే స్థిరపరచబడతాడు. ఇంకా దేని ద్వారా తన విశ్వాసము స్థిరపరచబడదు. ఉదాహరణకి ఇలా చెప్తాను. చాలామంది, అయ్యా మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, మాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు అనుకుందాం. రెండోసారి దేవుడు స్వస్థత ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, స్థిరంగా ఉంటాడా? మన యొక్క విశ్వాసం దేని మీద కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. ఏ పునాది అది? వాక్యము అనేటువంటి పునాది మీద. వాక్యం అనే పునాది ఎవరేశారు?
అపోస్తులు ప్రవక్తలు వేశారు. అది ఎవరికి ఇచ్చారు? ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవాది దేవుడు అపోస్తులకు ప్రవక్తలు ఇస్తే వారు పునాది మీద కట్టబడి ఆ పునాది మీద మనం ఒకరికొకరు కట్టుకున్నాం. అందుకే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనొచ్చు అంటాడు. చూడండి, యూదులు రాసిన పత్రిక, యోధా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు చాలు. దేన్ని విశ్వసించాం మనం? స్వస్థతలను కాదు, దేన్ని? ఆయన వాక్యాన్ని విశ్వసించాం. అందుకే వినుట వలన విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుందంటే మనము నమ్మితే, దాని మీద మనం కట్టుకున్నాం. కట్టబడిన ప్రతి ఒక్కరు విశ్వాసము మీద కట్టబడితే వాక్యము, ఏ వాక్యం ఇది? స్థిరవాక్యం. బాగా గమనించండి, అన్ని వాక్యాల మీద కట్టబడడానికి అవ్వదు. అపోస్తులు బోధ మీద కట్టబడాలి. అపోస్తుల బోధ మీద కట్టబడితేనే ఆ యొక్క నిలువ పలక నిలబడుతుంది, అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశ్వసించే అతి పరిశుద్ధమైనది, ఈ ప్రపంచంలో అతి పరిశుద్ధమైనది అది దేవుని. చూడండి, ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధం. దేవునికి ధర్మశాస్త్రం మాట ఎక్కడి నుంచి వస్తుంది? కరుణాపీఠం మందసం అనగా దేవుని వాక్యం అక్కడి నుంచి వస్తుంది, అతి పరిశుద్ధ స్థలం నుంచి వచ్చేటువంటి మాట. బాగా గమనించండి, ప్రార్థన అనలే దేవుడు అతి పరిశుద్ధమైనదని. ప్రార్థన ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది. ధూపవేదిక అతి పరిశుద్ధం మాత్రం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. కాబట్టి అతి పరిశుద్ధమైన దాని మీద మీ విశ్వాసమును కట్టుకోవాలి. కాబట్టి వినుట వలన, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినుట. ఏంటండి వినుట? చెప్పండి, ఏంటి వినుట? క్రీస్తుని గురించిన మాట. దాన్ని బట్టి మన విశ్వాసం, స్థిర విశ్వాసము కట్టబడుతుంది. మనం రోజు లేచి ఏం వింటామో కట్టబడడానికి, మన విశ్వాసం పడిపోవడానికి కారణం మొట్టమొదటిగా దేవుని మాట కంటే మనుషుల మాట ఎక్కువ వింటాం. మనుషుల మాట వింటాం. దీన్ని ఎలా చెప్పొచ్చు? దేవుని వాక్యం తెలిసిన వారు కూడా చాలామంది పాడైపోతున్నారు. అందుకే నీతిమంతులు పునాదులు పాడైపోగా. పునాదులు పాడవడం అంటే ఎందుకు చెప్పాను, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుని. ఇందులో కొలసీలు కూడా మనం చదువుతూ వచ్చాం కదా. చూడండి, మొదటి అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. ఏ పునాది మీద కట్టబడ్డాం? వాక్యం అనేటువంటి. మరి వాక్యమైన పునాది మీద కట్టబడితే మరి పునాదులు ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకో పునాదులు పాడైపోతున్నాయి. చూడండి, ఇప్పుడైనా గమనించండి, మనము చేసేటువంటి పని దేవుడు అగ్ని చేత పరీక్షించి ఒక రోజు వస్తుంది, అది పక్కన పెడదాం, అది లాస్ట్ ఫైనల్. కానీ మనం కడుతున్నటువంటి పునాది నిలబడుతుందా లేదా అనేది మనం దేని బట్టి తెలుస్తుందంటే రోజు రోజు మనం పరీక్ష చేసుకోవాలి. ప్రాకారం నిలబడకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రాకారం ఏ ప్రాకారం? ఇది ఏ ప్రాకారం అని చెప్పాను గతసారి. మొదటిది రక్షణ ప్రాకారము. ఈ రక్షణ అనేది దేని బట్టి వచ్చింది మనకి? మీరు విశ్వాసము చేతనే కృప ద్వారానే రక్షింప. మన రక్షణ అనేది మనం కొనసాగించే విశ్వాసం. ఆ విశ్వాసం అంటే దేవుని వాక్యం, అది వినుట ద్వారా, చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా. ఇప్పుడు వ్యవహారం ఎక్కడి వరకు వచ్చిందంటే పునాదులు పాడైపోతున్నాయి. మరి పునాదులు పడిపోయి నీతిమంతులు ఏం చేస్తారు? అందుకే యాకోబు రాసిన పత్రికలో చెప్పబడుతూ వచ్చింది, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకం బలము గలదై. మరి అంత బలము గలదైనటువంటి వారు ఉండబట్టి ఇంకా మన పునాదులు స్థిరంగా ఉన్నాయి. ఎందుకు? పునాదులు పాడైపోయి నీతిమంతులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? నేను కట్టుకున్న ప్రకారం పడిపోయే స్థితిలో ఉంది, పాడైపోయే స్థితిలో ఉంది, పగిలిపోయే స్థితిలో ఉంది. ఎందుకు అంటే మనం ఏదైతే వాక్యము నేర్చుకుంటున్నామో, ఏ వాక్యమైతే వింటున్నామో అది ఎక్కడి వరకు ఉందట? చాలామంది వద్ద నోట, కానీ హృదయంలో ఉండటం. హృదయంలో ఎప్పుడైతే ఉండదో, అందుకే ఏమంటాడు, నేను పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే ఆటోమేటిక్గా మనం పాడైపోయాం. అదే వాక్యం మనం ఏం చేస్తే స్థిరపరుస్తుంది. మనం చాలాసార్లు విశ్వాసములో బలహీనమైపోవడానికి కారణం ఏంటంటే మనము వాక్యము కంటే చెప్పండి వాక్యానికంటే ఎవరికి ఎక్కువ విశ్వసిస్తాం? కొన్నిసార్లు వాక్యము మనం అనుకుంటాం, మనం చాలా వరకు ప్రార్థన చేస్తాం. కొంతమందికి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత వస్తుంది, కొంతమందికి రాదు. మనం ఏమనుకుంటామంటే ప్రభు ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత వాక్యం చెప్తున్నాం, అయినా కూడా వారు మారట్లే, ఎందుకు స్వస్థత రావట్లే, వాళ్ళు సరి జీవితంలో కొనసాగట్లే మనం అనుకుంటాం. కానీ విశ్వాసానికి పరీక్ష అది. విశ్వాసములో నువ్వు నిలబడటానికి ఈ కుసులు ఎలాగ ఉపయోగపడతాయంటే, ఏ వాక్యమైతే మనం ప్రకటిస్తున్నామో ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే, దాన్ని ధ్యానిస్తే, దాన్ని ఆలోచన చేసినప్పుడు మనం పడిపోం. దేవుల్లో పడిపోవడం, ఇప్పుడు స్థిరంగా ఉండడం, పడిపోయామంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో బలహీనత కనీసం 5 స్థానాల్లో వస్తుంది. మొదటిది చెప్తాను, గమనించండి. విశ్వాసం యొక్క బలహీనత. మొదటిది వాక్యాన్ని సరిగ్గా ధ్యానించకపోవుట. 2 ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వకపోవుట. 3వది మనస్సాక్షిని సరిగ్గా కాపాడుకొని పోవుట. 3వది ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో పక్షపాతం కలిగి ఉండుట. ఎన్ని చెప్పాను మొత్తం? మొట్టమొదటిది వాక్యము సరిగ్గా
ధ్యానించకపోవట. 2 ప్రార్థన సరిగా చేయక సమయం ఇవ్వకపోవట, చేయకపోవట కాదు, సమయం ఇవ్వకపోవట. 3 మనస్సాక్షిని సరిగ్గా కాపాడుకోలేకపోవట. 4 ధర్మశాస్త్రం లేకపోతే దేవుని వాక్యానుసారంగా పక్షపాతం కలిగి ఉండుట. ఏ పక్షపాతం? పక్షపాతం అంటే ఏంటో అన్నిటికంటే ఇవన్నీ ఉండి లాస్ట్కి పౌలు ఒకటి చెప్తాడు, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడు, ఎంత వాక్యం చెప్పి, ఎంత ప్రార్థన చేయి, ఏదైనా ఒకటి లేకపోతే ఇవన్నీ 0 అంటాడు. ఏది? అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? ప్రేమ లేకపోతే మొత్తం అంతా కూడా వ్యర్థం. అంటే ప్రేమ చూపించడంలో కూడా, అందుకే ప్రేమ చూపించుటకు ప్రయాసపడమన్నాడు. ఈ 5 ఎవరి విషయంలో అయితే లోటుపాటుగా ఉంటుందో వారి విశ్వాసంలో బలహీనుడవుతాడు. బాగా గమనించండి, బాగా గమనించాలి. విశ్వాసం అంటే మనం అందరం అనుకుంటాం, నేను ఆ విషయాన్ని బాగా ధ్యానించినప్పుడు మనం ఎక్కువ విశ్వసించామనుకోండి ప్రభుని, చెప్తాను బాగా గమనించండి, మనం ఎక్కువ ప్రభుని విశ్వసిస్తే మనం ఎక్కువగా దేవుడి నుంచి ఆశిస్తాం. బాగా గమనించండి, చాలా చాలా అమూల్యమైన మాట, ₹1,00,00,000 మాట మీరు రాసుకోవాలి. మనం ఎక్కువ దేవుణ్ణి విశ్వసిస్తే మనం దేవుడి నుంచి ఎక్కువగా, కానీ అది కాదు విశ్వాసం. దేవుడు నాకు అన్నీ చేస్తాడు, అదే విశ్వాసం అంటే? విశ్వాసం అంటే అదేనా? విశ్వాసం అంటే అదేనా? ఇది బలహీనమైన విశ్వాసం. ద మోర్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ద జీసస్, బట్ యూ గివ్ మోర్ టు జీసస్. మీకు అర్థమైందా? ఏం చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభుని మనం ఎక్కువగా విశ్వసిస్తే మనం దేవుని దగ్గర నుంచి ఎక్కువగా ఆశించమట, మనం దేవునికి ఎక్కువగా ఇస్తాం. మీకు అర్థమైందో లేదో? విశ్వాసం ఉందంటారు అది మనకి. అందుకే విశ్వాసంలో స్థిరత్వం కోల్పోతున్నాం. పునాదులు ఎందుకు పాడైపోతున్నాయి అంటే, మొట్టమొదటి పునాది ఎక్కడంటే దేవుని నుంచి ఆశిస్తాం, స్వస్థత జరుగుతుంది, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, మంచిగా పెండ్లవుతాయి, మంచి శాలరీ వస్తుంది. ద మోర్ యూ హ్యావ్ అ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బై ద ఫెలోషిప్, యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్, చెప్పండి, గివింగ్ మోర్. బ్రదర్ అర్థమైందని చెప్పిన మాట. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. మన దేవుడి గట్ట చాలా ఎక్కువ ఇచ్చేస్తామట. ఈ 3 మాటలు మీకు చెప్తే హృదయం బద్దలైపోయింది. నేనైతే నా మట్టుకు నేను ధ్యానించినప్పుడు నేనేం గురించి చెప్తున్నాను? దేని మీద కట్టబడాలి? స్థిరమైన పునాది. ఏంటి ఆ పునాది? దేవుని వాక్యం. ఎక్కడ ఉండాలి అది? అది ఉంటే దేవుడు విశ్వసించడం అంటే ఏంటి? దేవుని నుంచి ఆశించడం కాదు, దేవునికి ఇవ్వడం. అది స్థిరమైన విశ్వాసం అండి. రాకపోయింది అనుకోండి, ఏం చెల్లి, అవ్వకపోయింది అనుకోండి, ఏమక్క, ఇంకా దేవుడి ఉంది విశ్వాసం. దేవుడు, ఒక సిస్టర్ నాకు ఈ మాట చెప్పి, నాకు ఇప్పటికీ ఆ మాట, యేసు ప్రభు నమ్ముకున్నాను, నా దేవుడు నాకు ఏం చేశాడు. అమ్మో, ఆ మాట నేను వినగానే, దేవా ఏం చేసావా, నాకేమీ చేయకర్లేదు. నేను అనుకుంటా నా మట్టుకు నేను, ప్రభా నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇస్తే చాలయ్యా, నాకు నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకర్లా, నాకు జీతం పెంచకర్లా, ప్రమోషన్స్ రావకర్లా, పాస్ అవ్వ ఫెయిల్డ్ అయిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు ఆయుష్ ఎంతప్పుడు ఈ ప్రపంచంలో ఆ రెండింటికంటే ఏదైనా ఎక్కువ ఉందా? ఆ 2 ఎంత ఉందండి. అటు రేపు మామ చచ్చిపోతారు, నైట్ నీ ప్రాణం పోతే ఇదంతా ఏటైపోతురా, అయిపోయింది, పోయిందా? ఎంత ఉంటుంది అడిగి తినడానికి? కనీసం అమ్మా ఆ చప్పటి ఎందుకు అది? అందుకే యెహోవా ఆశీర్వాదం కొంచెం ఉండుట ఎంతో ఆశీర్వాదం. ఈరోజు చూడండి, వాడు వస్తాడు, వండుకుంటాడు, శ్రేష్టమైనటువంటి భోజనం తింటుంటాడు, అటు రేపటికి ఏటుంటుందో కూడా లేదు. నిజం ప్రియమైన వాళ్ళరా, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. నేను 3 వచనాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈరోజు ఏం జ్ఞాపకం చేస్తున్నాం? నిలువు పలకలో మొట్టమొదటిది ఈ స్థిర విశ్వాసం. ఏ పాయింట్లో అది? ఏ పాయింట్లో? అమూల్యమైన విశ్వాసం, అభివృద్ధి చెందే విశ్వాసం, సంపూర్ణ విశ్వాసంలో అభివృద్ధి చెందే విశ్వాసంలో 3 పాయింట్లలో స్థిర విశ్వాసం, దృఢ విశ్వాసం, గొప్ప విశ్వాసం. అందులో స్థిరమైన విశ్వాసం అంటే ఏంటి అని చెప్పాను. స్థిరమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? స్థిరమైన విశ్వాసం అంటే దేవుని దగ్గర నుంచి ఆశించేది కాదు, దేవునికి చూస్తాం. రండి, నేను 3 వచనాలు అలా చెప్పి నేను ముగిస్తాను. పరమగీత గ్రంథంలో మీరు ఎంతవరకు చదివారో, మరి ఎంతవరకు మీరు ధ్యానించారో తెలియదు. మరి సేవకులు నాన్నగారు కూడా వీటి మీద చాలా పరిశోధన చేస్తుంటారు. దీన్ని మీకు ఇట్లా ఒక మాట చెప్తాను, చూడండి ఒక మాట. 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు. ఈ మాట చూడగానే ఎవరో ఆ స్టేటస్లో పెట్టారండి, హీ ఈజ్ మై బిలవర్డ్ అని. నేను చాలా సంతోషించాను అన్నమాట. నిజంగా అది అంటే ఎవరి కోసం పెట్టారో నాకు తెలియదు. అలా ఆయన గురించి పెట్టి ఉండొచ్చు, ప్రియుడి గురించి పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఎవరి గురించి పెట్టి ఉండొచ్చు నాకు తెలియదు. కానీ అది ఎప్పుడు పాత రోజుల్లో చూస్తాను, మరి ఇప్పుడు ఉందో లేదో ఎవరిదో మరి నాకు తెలియదు. 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు
నేను ఫస్ట్ 2వ అధ్యాయంలో 17వ వచనంలో షోలామితి యేసు ప్రభు వారి గురించి చెప్పిన మాట, అవునా కదా? మొట్టమొదటి ఎవరు ఏమని చెప్పింది? ధ్యానించాలి. నా ప్రియుడు, రైట్. నేను కింద అన్నాడు పద్మాలు ఉన్న చోట మందను. ఎవరి పద్మాలు? అక్కడ బోల్డెన్ని మంది పద్మాలు ఉన్నారట. మీకు అర్థమైందా? అక్కడ మేపుతున్నాడు తన మందని. ఎక్కడ తమ్ముడా? పద్మాలు ఉన్న చోట. ఎన్ని పద్మాలు ఉన్నాయో! పద్మాలు అంటే ఏంటి పాస్టర్ గారు? పద్మాలు అంటే ఏంటండి? పద్మ అంటే అర్థం ఏంటి? ఉత్తునికే పేరు పెట్టుకోకూడదు. అక్కడికి అలా వద్దాం. నేను చెప్తాను. 2వ దగ్గరికి రండి. 2వ దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఆ ముందు వచ్చిన చదివిన దానికి ఇప్పుడున్న వచ్చిన నా ప్రియుడు నావాడు నేను. ఇప్పుడేం చెప్తుంది? మేపుచున్న నా ప్రియుని దానను అతడు. ఇది 2వది. 3వ వచనం రండి. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ 3వ వచనం చదివినప్పుడు ఒక పాయింట్ మిస్ అయిపోయింది. చెప్పండి. మన ఆలోచన పద్మాల మీద తప్ప దేని మీద చెప్పు. నేను అతడు అక్కడ మిస్ అయిపోయింది. అతడు ఆశాబద్ధుడు, అతడు నావాడు అనేది మిస్ అయిపోయింది. ఈ 3 వచనాలను మీకు క్లుప్తంగా వివరిస్తాను. చాలా జాగ్రత్త ఆలోచించండి. స్థిరమైన విశ్వాసంలో ఉండేటువంటి వాళ్ళు. మొట్టమొదట పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో నా ప్రియుడు నావాడు నేను అతని దాను పద్మాలున్న చోట అతడు మందను. పద్మాలున్న చోట తన మందను మేపుతున్నాడు. పద్మములు అంటే అర్థం ఏంటంటే పుష్పాలు. దానినే ఇంగ్లీష్లో లిల్లీ ఫ్లవర్స్ అంటారు. పద్మాలు ఎక్కడుంటాయో అక్కడ పరిమళ సువాసన వస్తుంది. పద్మాలు ఉండే చోటుని ఏమంటాం చెప్పండి? ఉద్యానవనం అంటారు. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 2వ వచనం. తన ఉద్యానవనమునకు పోయిన పరిమళ పుష్పస్థానమునకు. పరిమళ పుష్పస్థానం అంటే ఏంటి? కోర మీ తెలుగు తగలడా. పరిమళ పుష్పస్థానములు అంటే అర్థం ఏంటి? పద్మములు ఉన్న చోట కాదు, పరిమళించేటువంటి స్థలం. ఇప్పుడు చెప్పండి, పద్మాలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉద్యానవనం ఏంటి? అది అమ్మ. ఇవన్నీ మీకు పోల్చి చెప్పడానికి తల ప్రాణం తోకొస్తుంది. యేసు ప్రభు యొక్క ఉద్యానవనంలో ఉన్న పద్మాలు అందరూ ఎవరంటే విశ్వాసులు. ఆ విశ్వాసులు చెప్పండి పరిమళ పుష్పస్థానములకు కేంద్ర స్థానాలు అవి. అక్కడట యేసు ప్రభు యొక్క మందను మేపుతున్నాడు. మేపాలంటే ఏం కావాలి మరి? వాక్యము కావాలి. చూడండి ఎంత చక్కగా. అప్పటికి ఈ అనుభవం లేదు షూలామితికి. అర్థమవుతుంది మీకు చెప్పిన మాట? ఏమన్నది? పద్మములు ఉన్న చోట అతడు తన మందను. అప్పటికి ఈ మేత ఈ పద్మము అయినటువంటి ఈ షూలామితికి ఇంకా అప్పుడు అంటుంది, నా ప్రియుడు నన్ను సంఘానికి తీసుకెళ్ళిపోయాడు, నా ప్రియుడు నావాడు. సొంతం చేసేసుకుంది. ఎవరు? నేను అతని. మొదటిది యేసు ప్రభు ప్రయారిటీ ఇచ్చింది, బాగానే ఉంది. నావాడు నేను అతను దాన్ని అన్నది బాగానే ఉంది. రిలేషన్ చూడండి, ఆ యొక్క సంబంధం ఎట్లా చెప్పాడో. విశ్వాసులకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే తెలుసా? ఫస్ట్ నా ప్రభు, నా దేవుడు, నా సంఘం, నా 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 ఓకేనా. 2 దగ్గరికి వచ్చేటప్పటికి 6వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చెప్పండి, నేను పద్మములు మేపుచ్చు నా. చూడండి, నేను పద్మములలో మేపుచున్నా. ఇప్పుడు పద్మములు ఉన్న చోటకు వచ్చింది, ఇప్పుడు మేపబడుతుంది. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నేను క్షమించండి, నా ప్రియుని దానను అతడు. ఇప్పుడు 2వ స్టేజ్కి వెళ్ళింది. ఎలాగ చెప్పండి? ఇక్కడ దానికంటే ఇక్కడ ఎప్పుడు నా ప్రియుడు నేను అతను దాని అన్నది సొంత. ఇక్కడ ఏమంటుంది తెలుసా? యేసు ప్రభుని అంటే ఫస్ట్ ప్రారంభంలో ఉన్నటువంటి తన సహవాసం 2 యేసు ప్రభు వాక్యాన్ని రుచి చూసిన తర్వాత ఏమంటుంది తెలుసా? ఆ సంబంధం పెరుగుతున్న కొద్దీ బాగా గమనించాలి. విశ్వాసములు కొంచెం అభివృద్ధి రెండో స్టేజ్ పెరిగేటప్పటికి తన యొక్క వ్యవహారం ఎలా మారిపోయిందంటే, వినాలి. 2వది ఎలా మారిపోయిందంటే, నేను నా ప్రియుని దానను అతడు నావాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమే వర్లారా, ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా భుజించి అక్కడ మేపబడి దాని ద్వారా తృప్తి పొందుతూ యేసు ప్రభుని ఎక్కువ ఎరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యం ద్వారా మన ప్రభు వారిని ఎరగడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే ఎరుగుతామో
ఆ సంబంధం ఏమవుతుందంటే, అమ్మో నా ప్రియుడు సామాన్యమైన వాడు కాదు, ఆయనతో సహవాసము చేయడానికి నాకంత అర్హత లేదు, అసలు ఆయన ఎటువంటి వాడు, నేను ఏ పాటి దానిని అంటూ నా ప్రియుడు నావాడు నా అందరు కన్ఫర్మ్ చేసింది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కన్ఫర్మేషన్ కాస్త కొంచెము చేంజ్ వచ్చింది. కన్ఫర్మేషన్ నుంచి ఏమొచ్చింది? చేంజ్ వచ్చింది. ఏం చేంజ్ వచ్చింది? అమ్మమ్మమ్మమ్మో నా ప్రియుడు నావాడు మాత్రమే కాదు, నేను నా ప్రియుని దానిని రెండో స్టేజ్లో పెట్టాడు. ఎందుకంటే తెలుసా, అంటే ఇటువంటి వ్యక్తిని నేను కైవసం చేసుకోవాలంటే నేను అతనికి సరిపోయేదాన్ని కాదు, అంటే నేను తనకి రీచ్ అవ్వాలంటే, అతనికి అప్రోచ్ అవ్వాలంటే, తను నేను చేరుకోవాలంటే నాలో చాలా విషయాలు నేర్చుకోవాలి, నా ప్రభు దగ్గర నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆయన నేను ఎరిగే కొద్దీ ఆయనకేమవుతున్నాడంటే తెలుసా, ఆలోచన పరంగా దూరం అవుతున్నాడు. దూరం అవ్వడం అంటే మీరు అనుకోవచ్చు, దాని అర్థం ఏంటంటే తెలుసా, యేసు ప్రభువుని మనం ఎరిగే కొద్దీ మనము ఎటువంటి వారమో మనకు అర్థమవుతుంది. ఫస్ట్లో అర్థం అవ్వాలా. యేసు ప్రభుని ఏం చూశారంటే రక్షణ వచ్చింది, కానీ పరిశుద్ధ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆ పరిశుద్ధ ముందు నేను అమ్మో నేను కొంచెం దూరం. అది దాని అర్థం. అంటే ఏంటి, నా ప్రభుకి నేను ఇంకా సమీపం అవ్వాలన్న ప్రయత్నంలో మనం దూరం అవుతుంటే, ఎందుకు తెలుసు, ఆయన పరిశుద్ధత మనకేమవుతుందంటే ఏం చేస్తాం, దగ్గర చేయడానికి మనలో ఉన్న లోపాలని ప్రతిదీ కూడా సరి చేస్తూ ఉంటుంది. అందుకే నీ ముఖ కాంతులను ఆరాస పాపములు కనబడతాయి. ఇది రెండు. మూడోది, విశ్వాస పరిధి పెరిగే కొద్దీ మూడో దగ్గరికి వస్తాం. చూడండి 7:10 నేను నా ప్రియుని దానను ఆశాబద్ధుడు అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఫ్రమ్ యూ. మూడోది ఏంటో తెలుసా, నా యందు విశ్వాసం ఉంచావు, నేను ఏవాడిని అన్నావు. పరిశుద్ధత గురించి వెళ్తున్నప్పుడు, అందుకే పరిశుద్ధత విషయంలో నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను కదా, ప్రతి విషయంలోని. యెషయా ఏమన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన. యోబు ఏమన్నాడు, చిత్తగించుము నేను నీచుడను, ధూళిలోను పడి నన్ను నేను అసహించుకొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు కన్నులారా నేను ఆయనను చూచినప్పుడు. మూడోది అంటాడు పేతురు, అయ్యో నేను పాపాత్ముడైన మనుషుడు, నా నుంచి నన్ను విడిచి వెళ్ళిపోమంటాడు యేసు ప్రభు వారిని. అపోస్తలుడైన యోహాను పద్మాసు దీపంలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన చూడగా నేను చచ్చిని వాడి వల్ల అయిపోయాడు. విశ్వాసం యొక్క అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క పరిస్థితి వస్తుంది. అప్పుడు నావాడు యేసు, మీరు బాగా గమనించండి, అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు రొమ్ము దగ్గర ఉండేవాడు, అవును కదా, ఇక్కడ ఉండేవాడు. మరి పద్మాసు దీపంలోకి వెళ్ళినప్పుడు, దర్శన ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర ఎక్కడ ఉండేవాడు, ఎక్కడికి వచ్చాడు అంటే, మన ప్రభువుని ఎరిగే కొద్దీ, మన యొక్క ఆత్మీయ స్థాయి తెలిసే కొద్దీ, ఆయన పరిశుద్ధత దగ్గర నిలబడలేనటువంటి పరిస్థితి కొద్దీ మన విశ్వాసం ఏమవుతుందంటే, ఇంకా నేను అభివృద్ధి చెందాలి. అప్పుడు అంటాడు, ప్రభువా నీ నుంచి నేను పొందుకోవడం కాదయ్యా, నా నుంచి నువ్వు ఏది ఆశిస్తావు. రెండో స్టేజ్కి వచ్చినప్పుడు నేనున్న పరిశుద్ధతను నువ్వు ఆశిస్తావు, నాకున్న ప్రేమను నువ్వు ఆశిస్తావు, నాకున్నటువంటి చెప్పండి స్థిరత్వాన్ని నువ్వు ఆశిస్తావు. ఇలాంటివి ప్రభు ఆశిస్తాడు. ఇక్కడ అందుకే అంటాడు, నేను నా ప్రియుని దాన్ని అతడు నా యందు, ఇక్కడ నావాడు అనేటువంటి పరిస్థితి. అలాగ అనాలంటే సంఘం ఎప్పుడవుతుందో తెలుసా, దేవునికి ఏవైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడు దేవాదేవుడు నావాడు అవుతాడు. అంతేగాని మన స్టేటస్లో మై లవర్ ఇస్ మైన్ పిల్లవాడు, అది మామూలు పెట్టచ్చు, అది దాన్ని నేనేం తప్పనడం లేదు. కానీ ప్రభా నువ్వు నావాడు, యేసు ప్రభు నీవాడుగా చేసుకోవాలనుకుంటే నిలువ పలక మీద నువ్వు నిలబడడానికి, ఈ స్థిరమైన విశ్వాసం ద్వారా దేవుని దగ్గర ఆశించడానికంటే ముందుగా దేవుని కొరకు నువ్వు ఏమి ఇస్తున్నావు అనేదే ఈరోజు యొక్క ముఖ్య పాఠం. స్థిరమైన విశ్వాసం. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, మీ స్థిర విశ్వాసమును చూచి నేను చెప్పండి నేను ఆనందించుచున్నవి. కొలస్సీలు రాసిన పత్రిక కూడా చదివాం కదా, చూడండి ఆ మాట. కొలస్సీలు రాసిన పత్రిక, సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైనటువంటి ప్రవర్తన క్రీస్తునందరూ మీ స్థిర విశ్వాసమును చూచి ప్రేమైన వాళ్ళరా అటువంటిది కనను. నేను ఎప్పుడు అంటున్నాను కదా, మనం క్రీస్తు కొరకు ఇచ్చేది ఏంటి చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. అందుకే స్థిర విశ్వాసాన్ని నేను ముగించుకుంటే ఒక్క పాయింట్ దగ్గర ఆపాను. మనము క్రీస్తునందు స్థిర విశ్వాసం కలిగి ఉండడానికి ఒక సూచన ఏంటి? మనం ప్రభుకి ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి, ఒక్కటే చెప్పండి. ఇవ్వడం అంటే ఆశాబద్ధుడు, నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, అది స్థిర విశ్వాసానికి కలిపి ఉండాలి. చూడండి ఒక మాట చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 14:22. అపోస్తలుల కార్యములు 14:22. శిష్యులు మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాను. చూసారా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే ప్రభు మన నుంచి ఆశించేది ఏంటి? అనేక శ్రమలను మనము అనుభవించాలి. ఇది ప్రభువుని ఇక్కడ మీరు అనొచ్చు, అన్నా శ్రమలు ఏంటన్నా, దీని కొరకు ఎందుకన్నా విశ్వాసము అనంటే, విషయం చెప్పనా, శ్రమల తర్వాత ఏముంది చెప్తారా మీరు ఎవరైనా?
సరే, నేను ఆ మాట నీకు చూపించి మీ హృదయాల్ని కొంచెం ఆయుధపరుస్తాను ప్రభు వైపు, లేకపోతే ఎందుకు ఇది గొడవ అనుకుంటారు. చూడండి 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులం. ఇప్పుడు చెప్పండి, విశ్వాసము, శ్రమ తర్వాత ఏముంది? మహిమ. దాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన జీవితంలో లాస్ట్ అండ్ ఫైనల్ మహిమలో ప్రభువుతో ఉండాలి. అదే మనకు. అందరూ ఉండలేరు. నువ్వు దేవుని పిల్లదానం అయితే, నువ్వు దేవునితో పాటు వారసుడు అయితే, చెప్పండి, మీరు దేవుని యొక్క కుమార ఆత్మలతో దత్తపుత్రత్వము అనుకుంటే మనం ఏం చేయాలా? క్రీస్తు కూడా పొందుటకు ఏమనిపించాలా? ఏమనిపించాలి తెలియదు, మామూలుది కాదు. అనేక శ్రమలు మీకు జ్ఞాపకం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి బర్నబా, అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తే ఎలా ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళేటువంటి ఫస్ట్ చూడండి 14వ అధ్యాయం 7వ వచనం, లుస్త్రాలోకి వెళ్ళాడు. ఒక బలహీనమైన పాదముల కుంటోడు ఉంటే వాడిని స్వస్థపరిచాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 6వ వచనంలో. చాలు నాన్న, వాడిని స్వస్థపరిచారు. నా వైపు చూస్తే వినండి వాక్యం. వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు, ఆయన వైపు తేరు చూస్తాడు, వాక్యం చెప్తాడు. సువార్త అంటే ఎంత ఇప్పుడు చెప్తున్నాను. సువార్త చేస్తున్నాడు, సువార్తను విశ్వసించాడు. అయ్యా, ఈ సువార్త ద్వారా ఖచ్చితంగా తమ్ముడు ఇప్పుడు పెడతాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆ మాట వినడంతోనే ఏమన్నాడు, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడని. ఆ లుస్త్రలో ఉన్న బలహీనమైనటువంటి పాదాలు కలిగిన వ్యక్తి ఒక్కసారి అపోస్తలుడైన పౌలు వైపు చూస్తున్నాడు. పౌలు వెంటనే గమనించాడు, నువ్వు నిలబడు, దేవుడు నీకు సాయం నజరేయుడైన నేను యేసునామమున నిలబడ్డాడు. అది చూసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? అపోస్తలుడైన పౌలుని, ఒక బర్మనేమో ఓ బృహస్పతి ద్యుపతి అన్నారు. అంటే అలాంటి పూజారులు అప్పుడు ఉన్నటువంటి ఆ రోజుల్లో అపోస్తలుల కార్యాల్లో ఆ లుస్త్రాలో దేవతలు పూజించేవారు. ఆ దేవత పేరు ఏంటంటే బృహస్పతి ద్యుపతి. అమ్మో, దేవతల ఆత్మ కలిగిన మనుషు రూపంలో వచ్చారని వాళ్ళకి ఏం చేశారు? ఎద్దులు పూలదండలు తీసుకొచ్చి ఏం చేశారు? ఓ సన్మానం. బాగా గమనించండి, ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో, సాతానుడు ఎంత మోసం చేస్తాడో, సువార్త ద్వారా కూడా మోసం జరగడానికి ఛాన్స్ ఉంది. వెంటనే పక్కన ఉన్నటువంటి పౌలు ఏమన్నాడు? అమ్మో, అపోస్తలుడైన పౌలు అంటాడు, హీ ఈజ్ ద చీఫ్ స్పీకర్ అంట. చీఫ్ స్పీకర్ అంటే చీఫ్ కాదు, ముఖ్య ప్రసంగికుడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయనకి హెర్మే అని పేరు పెట్టారు. హెర్మే అంటే వారి దేవతలలో ఉన్నతమైన వాళ్ళు. మీరు గమనించారా? వెంటనే వాళ్ళకి ఏం చేశారంటే పూలదండలు అని చేసి ఎద్దులు చేసి వాళ్ళు సన్మానించారు. వెంటనే ఆ విషయం తెలియగానే ఈ బర్నబా, ఈ పౌలు ఇద్దరు కూడా పట్టలు చింపుకొని పాదాల మీద, అయ్యా ఏమన్నారు తెలుసా? ఒక మాట, అయ్యా మీరు వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఆకాశము, భూమి, సముద్రమును సృష్టించినటువంటి జీవమగల దేవుని వైపు, అబ్బా ఆ మాట చెప్పి వెంటనే వాళ్ళని, అయ్యా మా కాలుకు నమస్కారం పెట్టద్దు, మేము నరులు అయ్యా అని మరి చేసినట్టు వెంటనే వాళ్ళందరూ నివారించారు. ఎంతో ప్రయాసపడ్డారట. ఆ సువార్త చెప్పిన పక్కనే 2 ఉన్నాయి. ఇకోనియా, చూడండి అక్కడ ఏమన్నది, ఇకోనియా దేనిలోకి వెళ్ళారు? అంత్యోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం చేశారు తెలుసా? వాళ్ళ సొంత జనాలే, యూదులు, జన సమూహాలు పోగు చేసుకొని బర్నబాని, అపోస్తలుడైన పౌలుని రాళ్ళు రువ్వి ఈడ్చి కొట్టారు. అయిపోయారు. లాస్ట్ పౌలు చచ్చిపోయాడు అనుకున్నాడు. ఈయనేం చేశాడు? పక్కన మరుసటి రోజు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? దుర్భేకి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయిన తర్వాత చక్కని మాట అప్పుడు అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇంత చక్కని సువార్త, ఎంత వాక్యం చెప్తున్నావు, దేవుని గురించి ఇంత ప్రయాసపడతాడు, రాళ్ళు రూపాయలు చంపాలనుకుంటున్నాడు. వెంటనే శిష్యులు ఏమొచ్చిందో, బలహీనపరచు ఆత్మ వచ్చింది. విశ్వాసంలో ఏమైపోయారు? బలహీనలు అయిపోయారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దయచేసి బలహీనపరచొద్దు. అప్పుడు అన్నాడు, మనసులను దృఢపరచి మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మీరు అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యమును, మన దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి, మహిమలో ప్రవేశించాలంటే ఈ లోకపు శ్రమలు చిన్న చిన్న వాటికి మనం బెదరకూడదు, భయపడకూడదు. నన్ను కొట్టమని చెప్పి తిరగబడి దాని మీద పోలీసు చేసిన కంప్లీట్ ఇచ్చి అక్కడికి వెళ్ళి, నాకు తెలిసి అపోస్తలుడైన పౌలు ప్రకటించి ఆదిగా ప్రకటన సువార్త పెట్టించిన ఏ మనుషుడు చేయలేదు. చేశారా? చెప్పారా? చేశారా? అపోస్తలుడు, నువ్వు నన్ను రాళ్ళెట్టు కొట్టావు, రేపటికల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తాను, కంప్లైంట్ చేస్తాను. ప్రియమైన వాళ్ళారా, చెప్పబడుతున్న ప్రాముఖ్యం అనమాట. దేవుడు నీతో నాతో మాట్లాడాను. నిలువ పలక నిలబడాలంటే, స్థిరమైన విశ్వాసం ఉండాలంటే ఒక్క ఆయుధం దేవుడు ఇచ్చాడు. అనేక శ్రమలను మనము అనుభవించక తప్పదండి. శ్రమల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? సంపూర్ణ వన్నిటి చాలా విషయాలు ఉన్నాయి. అట్టి రీతిగా మనము నిలువ పలుకులుగా పలకలగా ఏంటట దేవుని కొరకు ఆకుసుల ద్వారా ఆ వెండి దిమ్మ మీద మనము నిలబడదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుదును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.